శారదా గారు ఊరు జీవిపట్నం ఈ ఎక్స్టర్నల్ శ్రీవారాల మీదుగా ఉన్న ప్రసార కేంద్రం వచ్చి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామివారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను. అద్భుతమైన ఆశీర్వాదం, స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది, స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది. ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని, బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా, ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో, మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని, వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ స్వామివారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది, బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి. ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు.